కొందరు అన్నం తెల్లగా మల్లె పువ్వుల్లా ఉంటే తప్ప ముద్ద పెట్టుకోరు. పిండి, చక్కెర, ఉప్పు వంటివి తెల్లగా ఉంటేనే శుభ్రంగా ఉన్నట్లు భావిస్తారు. కానీ రీఫైండ్ పదార్థాల్లో పోషక విలువలు ఏమాత్రం ఉండవు కదా. వాటిని తింటే ప్రాణాంతక వ్యాధులు వస్తాయంటున్నారు నిపుణులు. పిండి రీఫైన్ చేయబడిన గోధుమ పిండి లేదా మైదా పిండిలో అల్లోగ్జాన్ అనే ప్రమాదకర రసాయనం కలుస్తుంది. ఇది క్లోమంలో ఉండే కణాలను నాశనం చేస్తుంది. అంతేకాదు దీనివల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చక్కెరను తయారులో భాగంగా రీఫైన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల 90% పోషక విలువలు నాశనం అవుతాయి. దీనికి తోడు అలాంటి చక్కెరలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చక్కెర తింటే ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసినట్లే. పాలను పాయిశ్చరైజర్ చేస్తారు. పాలు తెల్లగా కనిపించేందుకు కొన్నిసార్లు ఈ పాయిశ్చరైజేషన్ మరీ ఎక్కువ చేస్తారు. అప్పుడు అందులో ఉండే విటమిన్లు, ఎంజైమ్లు నాశనం అవుతాయి. మిగిలిన 10% పోషకాలు మనకు ఎందుకు పనికిరావు. పాలల్లో కలిపే ప్రమాదకర రసాయనాల వల్ల మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. రీఫైన్ చేసిన ఉప్పు తింటే గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. బీపీ ఎక్కువ అవుతుంది. ప్రమాదకర కెమికల్స్ శరీరంలోకి వెళ్ళి మరిన్ని అనారోగ్యాలు వచ్చి పెడతాయి. బియ్యం తెల్లగా ఉండాలని ఎక్కువ పాలిష్ చేస్తూ ఉంటారు. ఇలా చేసే క్రమంలో బియ్యంలో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు నాశనం అవుతాయి. ఇలా వండిన అన్నాన్ని తినడం వల్ల డయాబెటీస్ వస్తుంది. సో వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. Like and subscribe Eagle Health and Beauty.